ఇంట్లోనూ ఆలయాల్లోనూ ఉండే మూర్తుల్ని మనం పెడితే వచ్చినట్టుగా వస్తాయి. మనం పెడితే వచ్చినట్టు వస్తాయి కానీ మనకి నమ్మి రాదు. ఎప్పుడైనా దీపాలు వెలిగించారా లేదా? ప్రమిద పెట్టి ప్రమిద మీరే తెచ్చారు, వస్తువు మీరే చేశారు, నూనె మీరే పోసారు, అగ్గిపుల్ల మీరే చేశారు, దాన్ని వెలిగించారు. వెలిగిన తర్వాత అందులో కాల్చే శక్తి మీరు ఇచ్చారా? వెలుతురు వచ్చే శక్తి మీరు ఇచ్చారా? మేమే కదండి వెలిగించింది, మమ్మల్ని కావట్లేదండి అని ముట్టుకుంటే ఏమవుతుంది? నేనే వెలిగిస్తే నన్నే కాలుస్తావా అని ఎవరైనా ముట్టుకుంటే వాడు ఏమంటారు? ఇచ్చోడు. ఒత్తి దీపము పొల్ల అన్ని మనమేనా? ఒకసారి వెలిగించిన తర్వాత వచ్చే కాంతి దాహక శక్తి మన ఊహకి అతీతంగా ఎట్లా పనిచేస్తాయో, రాళ్ళు లోహాలు మనమే, ఇటుకలు సిమెంట్ మనవే, డబ్బులు మనవే, తెచ్చాం పెట్టాం కట్టాం అన్ని చేయించాం. కానీ ఆ అన్ని చేసిన తర్వాత అందులోంచి వెలువడేటువంటి ఆ దైవీ శక్తి దట్స్ నాట్ అవర్ క్రియేషన్. అది మన చేతిలో ఉండేది. భగవంతుడే అది ఎలా చేసుకోవాలని చెప్పాడు. ఇలా చేసుకోండి విగ్రహాలని, ఇలా కట్టుకోండి గుళ్ళని, ఇలా చేసుకోండి పూజని. మీ ఒకరి కోసం ఇట్లా చేసుకోండి, 10 మంది కోసం అయితే ఇట్లా చేసుకోండి, అందులో నిత్యోత్సవాలు ఎలా చేసుకోండి, నైమిత్తికోత్సవాలు ఎట్లా చేసుకోండి, కోరికలు ఉంటే ఇట్లా చేసుకోండి, లోకానికి క్షేమం కలగాలంటే ఇట్లా చేసుకోండి అని చెప్పినటువంటి భగవంతుడు ఉపదేశాల ప్రభావం చేత మనం ఈ రకమైన పూజా పద్ధతుల్ని అవలంబిస్తున్నాం. ఆ భగవంతుడు చేసిన ఉపదేశాలనే సంహితలు అని అంటారు. ఆ సంహితల్లో ఆలయానికి, దేవుడి మూర్తులకి, అక్కడ ఉత్సవాలకి సంబంధించి చెప్పే సంహితల్ని ఆగమ సంహితలు అని అంటారు. ఆ ఆగమ సంహితలు భగవంతుడు ఉపదేశాలు ఒక 108 రకాలుగా వేయాలి. వాటిని ద్వీపాంచ ఆగమ సంహితలు అని అంటారు. అది నేర్చుకున్న